హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి. మీరందరూ బాగుండాలనైతే మనసారైతే కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసైతే ఉదయము 9 ఆ టైం అయితే అయిందండి. టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ చేసేసిన తర్వాత బేకరీ షాప్‌కైతే వచ్చాము. బేకరీ షాప్‌కి ఎందుకక్క ఉదయాన్నే వచ్చారనుకుంటున్నారా? మాకైతే స్పెషల్ అండి. మా వారిదైతే బర్త్‌డే. ఇంక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇక్కడైతే ఇంక పిల్లలకి స్నాక్స్ అవి అయితే ఏం తీసుకోలేదు. ఎందుకక్క స్నాక్స్ ఏమి తీసుకోలేదంటే సాయంత్రం కేక్ కటింగ్ ఉంటుంది కదా, ఇంకేదైతే స్నాక్స్ తీసుకోలేదు. బన్స్ తీసుకున్నానండి. బన్స్ ఎందుకు అక్క అనుకుంటున్నారా? చెప్తానండి. మా మేనత్త వాళ్ళ కోడలికి బాబు అయితే పుట్టాడు. ఆ బాబుని చూడటానికైతే హాస్పిటల్కి అయితే వచ్చానండి నేను. హాస్పిటల్‌కి రాంగాలనే నాకైతే చాలా ఆనందం వేసిందండి. హాస్పిటల్‌కి రాంగానే చాలా ఆనందం ఏందక్క అనుకుంటున్నారా? నాకైతే ఆనందం వేసిందండి. వెంకటలక్ష్మి పల్నాడు రుచులు అనే పిన్ని గారైతే వచ్చారు హాస్పిటల్‌కి. నాకు తెలియకుండా ఆమె తెలియకుండా అయితే నేనొచ్చాను. బాబునైతే చూసాము. ఇంటికైతే వచ్చామండి. ఇంక సాయంత్రం అయితే కేక్ కటింగ్ అయితే ఉంటుంది కదా! చిన్న సర్ప్రైజ్‌గా అయితే మేము కేక్ అయితే తీసుకొచ్చి మా వారితో అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఆ పిన్ని గారినైతే అడిగానండి. నేను కొత్తగా ఛానల్ అయితే పెట్టాను. ఎలా ఎలా పెట్టాలి? థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి? ఎలా గ్రోత్ చేసుకోవాలి? అనైతే ఆ పిన్ని గారినైతే అడిగాను. చాలా చక్కగా అయితే చెప్పారు ఆ పిన్ని అయితే. నాకైతే పిన్ని అవుతుందండి. పిన్ని అని పిలుస్తాను నేనైతే. ఇంకా కేక్ కటింగు అవన్నీ అయితే ఈ విధంగా అయితే సెలబ్రేషన్ అయితే మేము చేసుకున్నామండి. మీ ఫ్యామిలీలో ఉన్నవారందరూ ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండండి. ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీ వారిది బర్త్‌డే కదక్క ఇంట్లో స్పెషల్ ఏం చేశారనుకుంటున్నారా? నేనైతే నిజంగా చెప్తున్నానండి. స్పెషల్ అయితే ఏమీ చేయలేదు. పిల్లలు బర్త్‌డే అయినా ఇంట్లో మనది యానివర్సరీ అయినా ఇంట్లో స్పెషల్ చేసుకుంటాం కదా! నేనైతే ఏం చేయలేదండి స్పెషల్‌గా అయితే. ఎందుకు చేయలేదక్క అనుకుంటున్నారా? చెప్తానండి. ఇక్కడైతే కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఫోటోస్ అయితే దిగామండి ఇక్కడైతే మేము. ఇక్కడైతే మా వారు ఇంక సాయంత్రం అయితే బయటికైతే వెళ్దాము అనైతే ముందే చెప్పారండి. ఇంకా బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నారక్క అనుకుంటున్నారా? చెప్తానండి. ప్యారడైస్‌కైతే వచ్చాము. ఇక్కడికైతే మేము ఇదిగోండి ప్యారడైసు. ఇదిగోండి లోపల ఎంట్రీ ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగా అయితే రెసిపీస్ అవన్నీ అయితే బాగున్నాయండి. మటన్ మండి బిర్యానీ, ఫిష్ మండి బిర్యానీ, చికెన్ మండి బిర్యానీ, ఫ్రాన్స్ మండి బిర్యానీ అవన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడైతే. మేమైతే అవేవి ఎప్పుడూ తినలేదండి మండి బిర్యానీ. మేము చికెన్ మండి బిర్యానీ ఒక్కటే ఆర్డర్ పెట్టాము. ఆ తర్వాత అయితే ఇక్కడ చికెన్ని వాటి పేరైతే నాకైతే తెలీదండి. ఇదిగోండి చికెన్ను కాల్చి ఇస్తారు కదండీ! దాంట్లోకి సైడ్ డిష్‌గా ఇంకా అవన్నీ అయితే ఇచ్చారు. గ్రీన్ చట్నీ అవన్నీ అయితే ఇచ్చారండి. చాలా అయితే బాగున్నాయి అవన్నీ అయితే తిన్నాము. 4 పీసేనండి వచ్చింది. నలుగురికి 4 పీసులు అయితే వచ్చేసాయి ఇక్కడైతే. టేస్ట్‌గా అయితే ఉందండి. ఇక తర్వాత అయితే మేము చికెన్ మండి బిర్యానీ అయితే ఆర్డర్ అయితే పెట్టాము. వాళ్ళైతే తీసుకొచ్చారండి. ఇక్కడ సూపు, ఇంకా దీంట్లో కాంబినేషన్‌కి సూప్ తర్వాత రైతా, దాల్చా అవన్నీ అయితే ఇస్తారు కదండీ! అవన్నీ అయితే ఇచ్చారు ఇక్కడైతే.
ఫ్యామిలీ చికెన్ మండి బిర్యానీ అండి మేమైతే ఆర్డర్ చేసాము. ఇంకా మేమైతే ఇవంత తింటారక్క అనుకుంటున్నాను, అంతైతే మేము తినలేదండి. ఇంక మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.